ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఈజీగా ఉన్నారు. ఫైనాన్షియల్‌గా బాగా వెల్ సెటిల్ అయిపోయి ఉంటారు అప్పటికి. అవునండి. అవును. రెమ్యునరేషన్స్ అవును. బాగా వస్తాయి. అవును. వ్యాపకం అనేది ఏదో ఒక బిజినెస్సో ఏదో ఒకటి ఉంటే తన వర్క్‌లో తను బిజీగా ఉంటది. మీ వర్క్‌లో మీరు బిజీగా అప్పటికి ఉంటారు. తను షీ వర్క్డ్ ఇన్ ఎ ట్రావెల్ ఏజెన్సీ అండి. షీ వర్క్డ్ ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసింది. తను డిప్లొమా సంపాదించింది. స్టడీస్ విషయంలో షీ ఈస్ వెరీ వెరీ కేపబుల్. ఓకే. సో, డిప్లొమా సంపాదించి తను ట్రావెల్ ఏజెన్సీలో ఆల్మోస్ట్ పార్ట్నర్‌గా అయింది. బట్ సమ్‌వేర్ షీ వాస్ నాట్ హ్యాపీ. అండ్ ఏమైందంటే ఇక్కడ సురేష్ భార్య అని తప్ప తను ఇండివిడ్యువల్‌గా తనని చూడ్డాలు, తనకి సెపరేట్‌గా రెస్పెక్ట్ ఇవ్వలేదనే ఫీలింగు ఇది వచ్చి ఆమెకి అది ఇష్టం లేదు. లేదు. సో, షీ డిడ్ నాట్ లైక్ పబ్లిక్ ఐ. ఎవరైనా వచ్చి గ్రూప్ వచ్చి సురేష్ గారి భార్య కదా! ఆయన ఎక్కడున్నారు? ఇప్పుడు ఏ షూటింగ్‌లో ఉన్నారు? ఇవన్నీ మాట్లాడితే తను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. సో, నేను ఇక్కడ ఉండడం కంటే నేను అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏదైనా జాబ్ చూసుకుంటే బావుంటది. మన బాబుకి గూడా అక్కడ లైఫ్ బావుంటది గదా! ఇట్లా స్టార్ట్ అయ్యి ఎక్కడో ఇంకా నేను అమెరికా వెళ్ళిపోతే బెటర్ అనే బట్ అది ఫీలింగ్‌కొచ్చేసాను. విడాకులు లేకుండానే వెళ్ళిపోవచ్చు కదా సార్! అంటే ఇప్పటిలాగా అనుకుంటే ఎళ్ళడాలు అవన్నీ కాదండి అప్పుడు. అప్పుడు ఆ టైంలో అమెరికా వెళ్ళడం అంటే ఒక మంత్ ట్రై చేస్తే హ్మ్. నెక్స్ట్ మంత్, ఈ మంత్ ట్రై చేస్తే నెక్స్ట్ మంత్ ఎళ్ళగలం అనే పరిస్థితి. సో, ఒకసారి అంత దూరం ఏర్పడిందంటే అది పర్మనెంట్ దూరం అనే అనుకోవడానికి అనుకోవాలి తప్ప వేరే దారి లేదనే పరిస్థితిలో. హ్మ్. ఎక్కడో మా ఇద్దరి మధ్య భార్యాభర్తగా అనుబంధం మిగలలేదనేది అర్థమైపోయింది. అది అర్థమైపోవడంతో తన ఫ్రీడమ్ తనకిచ్చేశాను. తను బావుండాలి, బాబు బావుండాలి. బాబు బావుండాలని నేను ఆహ్, రాసి కూడా ఇచ్చేశాను. తను బాబుని తీసుకెళ్ళొచ్చు అమెరికాకని. హ్మ్. సో, వాడి మంచి కోసం అనుకున్నాను. తన మంచి కోసం చేశాననుకున్నాను. నా మనశ్శాంతి కోసం కూడా చేశాననుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే అన్నీ నేను ఇతరుల కోసం చేశాను. నేను త్యాగజీవి అనడం కంటే నాకు మనశ్శాంతి కొంచెం కావాలి కదా! సో, దట్ వాస్ వై వి పార్టెడ్ యాస్ ఫ్రెండ్స్ అండ్ టిల్ టుడే వి ఆర్ ఫ్రెండ్స్. హ్మ్. ప్లస్ నేను అమెరికా వెళ్తే నేను మా వైఫ్ అమెరికా వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. అండ్ ఇప్పుడు నా బాబు సెపరేట్‌గా వాళ్ళ వైఫ్‌తో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు 2 ప్లేసుల్లో ఉంటాం మేము. హ్మ్. బట్ ఇంతకుముందు బాబు వాళ్ళతో ఉన్నప్పుడు అక్కడే ఉండేవాళ్ళం. సో, వాడి దృక్పథంలో వాడికి 2 ఫాదర్స్ అండ్ 2 మదర్స్. ఓకే. సో, ఎక్కడ ఎవరు తక్కువ కాదు. ఓకే. అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్. అది వి వర్ వెరీ పర్టిక్యులర్. ఓకే. ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎవరు తక్కువ కాదు. అందరూ ఈక్వల్ ఇక్కడ. వాళ్ళు ఇండియాకొచ్చినా మీ ఇంటికే వస్తారు. యెస్. హ్మ్. మీరెక్కడికెళ్ళినా వాళ్ళ ఇంట్లోనే యెస్. ఉంటారు. హ్మ్. సో, ఆ భార్యాభర్త అనే అనుబంధం గాని, ఆ ఫీలింగ్స్ కానీ పోయాయి గానీ, మరీ చిన్న వయసులో కలిసాం గదండీ. సో, అప్పటినుంచి ఉన్న స్నేహం ఎందుకు పోగొట్టుకోవాలి? అండ్ ఎస్పెషల్లీ మా మధ్య ఒక బాబు అన్న ఒక అందమైన ఒక అనుబంధం ఉన్నప్పుడు, వాడి మనసుని ఎందుకు నొప్పించాలి? మేమిద్దరం గొడవ పడితే వాడు నొచ్చుకుంటాడు గదా! హ్మ్. సో, అది మాత్రం గాకుండా తనంటే ద్వేషం లేదు. తనకి నేనంటే ద్వేషం లేదు. ఇప్పుడు నేను ఎవరితోనో ఎళ్ళిపోతే లేక తను ఎవరితోనో ఎళ్ళిపోతే ద్వేషాలుంటాయి గానీ, నువ్వు జెంటిల్‌మెన్ లాగా బిహేవ్ చేసి, నేను లేడీ లాగా బిహేవ్ చేస్తే ఇంకా ద్వేషాలెందుకుంటాయి? నాకు తెలిసి ఇంత హెల్తీగా డివోర్స్ తీసుకున్న సెలబ్రిటీ జంట ఎవరు లేరు. మీరే అయ్యుంటారు. అంటే మనం మెంటల్ హెల్త్ కోసం కొంచెం హెల్తీగా ఉండడం బెటర్ అండి. ఇట్లాంటి విషయాలు హెల్తీగా చూడడం బెటర్. బికాస్ రేపు నేను రియాక్ట్ అయ్యి తనని ఏదైనా మాట్లాడితే, అది లైఫ్ లాంగ్ వాడి మైండ్‌లో అవును. మరకగా ఉండిపోద్ది. అండ్ ప్లస్ తను వాడిని నన్ను చూడకుండా ఆపు ఉండేటట్టయితే, వాడికొక తండ్రి దూరం అయ్యేవాడు. సో, ఇవన్నీ ఆలోచించే మేము వి వాంటెడ్ టు కీప్ ఎవ్రీథింగ్ హెల్తీ అండి. ఓకే. అది కొంతమందికి అర్థం కావచ్చు. అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థమైన వాళ్ళు వెరీ గుడ్. అర్థం కాని వాళ్ళు వెరీ గుడ్. హ్మ్. మళ్ళీ ఎన్ని ఇయర్స్‌కి చేసుకున్నారు పెళ్లి సార్ మీరు? మధ్యలో ఒక 10 ఇయర్స్ గ్యాప్ ఉందండి. గ్యాప్. ఎందుకంటే అప్పుడు భయమేసేసింది నాకు. ఆ తర్వాత మళ్ళీ ఆహ్, కొంతమందికి నీకు ఆల్రెడీ బిడ్డ ఉన్నాడు గదా! నువ్వు ఆ ఫ్యామిలీతో బాగా క్లోజ్‌గా ఉన్నావు. ఇది నేను ఐ కాంట్ యాక్సెప్ట్ అని అనడాలు ఇవన్నీ నేను నా లైఫ్ లాంగ్ షీ ఈజ్ మై ఫ్రెండ్. హి ఈజ్ మై సన్. అంతే. అది యాక్సెప్ట్ చేసేవాళ్ళే నా లైఫ్‌లోకి రాండి అని అంతే. చెప్పారు. సో, తర్వాత మేడం కనెక్ట్ అయ్యారు. అవును. సో, ఆ విధంగా చూస్తే మేడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. తప్పకుండా. అయ్యో! చేతులెత్తి దండం పెట్టాలి. ఇద్దరికి చేతులెత్తి దండం పెట్టాలండి. అనిత వాళ్ళ హస్బెండ్‌కి, నా వైఫ్‌కి. ఓకే. ఎందుకంటే యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఒక విషయాన్ని అండర్‌స్టాండ్ చేసుకుంటే యాక్సెప్టెన్స్ వస్తది. ఆ యాక్సెప్టెన్స్ వచ్చిందంటే మెంటల్ పీస్ వస్తది.
అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఏదో ఉందేమో, ఎందుకు ఎంత క్లోజ్గా ఉన్నారు, ఎందుకు నవ్వుకుంటున్నారు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్, ఓకే ఇదన్నమాట విషయం అనేది ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది. అవును. యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏం చేస్తుంటారు సార్ మేడం? మేడం వచ్చి తను షీజ్ రైటర్ అండి. ఓ సో ఒక 7-8 టీవీ సీరియల్స్కి రైటర్ గాను ప్రొడ్యూసర్ గాను. ఇండస్ట్రీయే మేడం కూడా అయితే. నేను రప్పించానండి, ఎందుకంటే తన కథల మీద బాగా ఇంట్రెస్ట్, ఓకే. మేము కథల గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం. Hmm. సో నేను తనకి నేర్పించాను ఒక కథ, స్క్రీన్ ప్లే ఇట్లా అట్లా ఉండాలని. తను ఈరోజు నాకు నేర్పిస్తుంది. షీఈ్ Okay. రియలీ గుడ్. మేడం నేమ్ సార్? రాజ్శ్రీ, ఓకే. నార్త్ ఇండియన్ తను. ఓ సో తన ఫుల్ పేరు రాజ్శ్రీ బెస్ట్. సో రాజ్శ్రీ తన పేరు. మొన్న మానేల ట్యాంక్ అని ఒక వెబ్ సిరీస్ కూడా కథ రాసింది. ఓ సో ఇప్పుడు కిడ్స్ ఉన్నారా సార్? లేరండి. Hmm. తనకు నేను పిల్లాడిని, తను నాకు చిన్నపిల్ల, అంతే. అంతే. సో ఇప్పుడు హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్. అంతే. ఎందుకంటే హ్యాపీనెస్ కంటే పీస్ఫుల్ అది చాలా important, sir. మోస్ట్ ఇంపార్టెంట్ అవును, అనేది sir. అర్థమవుతుంది. సో మొన్న ఎవరో సార్ ప్రేమ అంటే ఏమిటని అడిగారండి. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించాను, ప్రేమ అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి. ఎందుకంటే 15లో ప్రేమ అంటే ఏమిటో నీ ఫీలింగ్స్ వేరే, 20లో ప్రేమ అంటే ఏమిటో నీ ఫీలింగ్స్ వేరే, 30లో నీ ఫీలింగ్స్ వేరే, 40లో నీ ఫీలింగ్స్ వేరే. లవ్ ఈజ్ డిఫరెంట్ అట్ ఎవ్రీ ఏజ్. నాకు చిన్న సైనస్ ప్రాబ్లం ఉంది, దానివల్ల నైట్ అంతా ఏసీ వేస్తే నాకు పడదండి. సో ఈ మధ్య టెంపరేచర్ కొంచెం పెరిగి నేనేం చేశాను, కూలర్ పెట్టించాను. ఆ కూలర్ ఏదో ప్రాబ్లం వచ్చి, మోటార్ ఏదో ప్రాబ్లం వచ్చి కూలర్ ఆగిపోయింది. సో సరే పక్క రూమ్లోంచి టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టాము. అది సరిపోలేదని చెప్పి షూటింగ్ తీసుకెళ్ళి చిన్న ఫ్యాన్, ఒక 10 ఇంచ్ ఫ్యాన్, అది ఇటు సైడు, మామూలు ఫ్యాన్ ఇటు సైడ్ పెట్టుకున్నాం. ఇదంతా అవుతుంది, మధ్యలో సడన్గా దొరికాడు కూలర్ రిపేర్ చేసే అతను. సరే తీసుకొచ్చి కూలర్ రిపేర్ చేస్తే కూలర్ రిపేర్ అయింది. కూలర్ రిపేర్ అయిన వెంటనే నేను ఏదో పని చేసి తిరిగి వస్తే మా వైఫ్ కూలర్ ముందు కూర్చొని అబ్బా అనుకుంది. అంటే ఏసీ ఆఫ్ చేసినప్పుడు ఏమనలేదు, కూలర్ పోయినప్పుడు ఏమనలేదు, ఫ్యాన్ పెట్టినప్పుడు ఏమనలేదు, ఆ ఫ్యాన్ కూడా ప్రాబ్లం, చిన్న ఫ్యాన్ పెట్టినప్పుడు ఏమనలేదు. కానీ కూలర్ వచ్చినప్పుడు తను రిలాక్స్ అయ్యి రిలీఫ్గా ఫీల్ అయింది చూడండి. ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. నా దృష్టిలో అది ప్రేమ అంటే. ఓకే, గ్రేట్ కదా. ఒక్క మాట కూడా నాకు ఇబ్బందిగా ఉందనో, నాకు ఉక్కగా ఉందనో, లేక వేడిగా ఉందనో, ఏమి నథింగ్. సో అప్పుడు నేను తన దగ్గర ఏమన్నాడు, ఒక మాట చెప్పు ఉండొచ్చు కదా, నేను ఆవిడ మేడ్ సమ్ అరేంజ్మెంట్స్, నేను కూలర్ తొందర రిపేర్ చేయడానికి ట్రై చేసేవాడిని కదా, ఏదో అంటే మన పనులు ఏదో ఉంటాయండి, బిజీ డూయింగ్ అదర్ స్టఫ్. అవునవునవును. తను అనింది, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఐఎమ్ కంఫర్టబుల్ అనింది. నాకు ఆ టైంలో అనిపించింది అది ప్రేమ.